హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఈరోజు మనం ఇడ్లీ 65ని తయారు చేస్తున్నాం. అమ్మ మళ్ళీ ఇడ్లీయేనా అనే పిల్లలందరికీ ఇది చేసి పెట్టండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ ఇడ్లీ 65ని చక్కగా తయారు చేసుకోవచ్చు. అలాగే బ్రేక్ఫాస్ట్లో కొత్తదనాన్ని కోరుకునేవారు ఇది కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ. ముందుగా ఒక అర డజన్ ఇడ్లీలని వేడివేడిగా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ఇడ్లీలని 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అర డజన్ ఇడ్లీని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలో అరకప్పు మైదాని వేసుకోవాలి. అలాగే అరకప్పు బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. దీనిలో కొద్దిగా నీళ్ళను వేసుకోవాలి. ఈ పిండిని విస్కర్తో ఇలా బీట్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా ఈ పిండి ఉండాలి. మనం ముందుగా కట్ చేసుకున్న ఇడ్లీ ముక్కల్ని దీనిలోకి వేసుకోవాలి. ఈ ఇడ్లీ ముక్కలకి ఈ పిండి అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి. నూనె వేడి చేసుకుని ఈ ఇడ్లీ ముక్కల్ని ఒక్కొక్కటిగా నూనెలోకి వేసుకోవాలి. వీటిని సన్నటి సెగ మీద నూనెలో 2 వైపులా వేయించుకోవాలి. ఈ ఇడ్లీ ముక్కలు మరీ గోల్డెన్ కలర్ రావండి, లైట్ గోల్డెన్ కలర్ వస్తాయి. లైట్ గోల్డెన్ కలర్ రాగానే మనం తీసేసుకోవచ్చు. చూసారుగా, ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే మనం ఇడ్లీ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు. అలాగే మిగిలిన ఇడ్లీ ముక్కలను కూడా నూనెలో వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఒకసారి ఆయిల్ వేడెక్కినాక ముందుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని ఈ నూనెలోకి వేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను కూడా దీనిలోకి వేసుకోవాలి. రెండింటిని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న కరివేపాకు రెమ్మల్ని ఈ ప్యాన్లోకి వేసుకోవాలి. అలాగే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా ఈ ప్యాన్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు పెరుగుని దీనిలోకి వేసుకుందాం. మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కారాన్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ కాశ్మీరీ కారాన్ని వాడుతున్నాను, దానివల్ల మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా గరం మసాలాని వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని పోసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మనం ముందుగా నూనెలో వేయించుకున్న ఇడ్లీ ముక్కల్ని ఈ పెన్లోకి వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇడ్లీ 65 రెడీ అయినట్లే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇడ్లీ 65ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూశారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా రేపొద్దున బ్రేక్ఫాస్ట్లో ఇది ట్రై చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో నాకు తెలపండి.